నిన్నటి రోజున గుంటూరు కార్పొరేషన్ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ డ్రాఫ్ట్ నిన్న ప్రకటించడం జరిగింది. 24వ తారీఖు లోపల ఆ ప్రకటించిన దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం చెలుపుకోవాలి. దట్ ఈస్ ద అనౌన్స్మెంట్. కాబట్టి 23వ తారీఖున మేము ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో అబ్జెక్షన్స్ అన్నీ కూడా మేము కమిషనర్ గారికి తెలియపరుస్తాం రాతపూర్వకంగా. అయితే ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియ డ్రాఫ్ట్ మాత్రం ఇచ్చారు కాబట్టి ఫైనల్గా ఏం జరుగుతుంది ఏంటనేది మేము క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారు వాళ్ళకు అనుకూలంగా చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం మాకుంది. దాంతోపాటు తెలుగుదేశం వాళ్ళే ఏం చెప్తున్నారంటే ఇది సక్రమంగా జరగట్లేదనేది చెప్తున్నారు. సక్రమంగా జరిపించవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది, ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా ఉంటుంది. అందువల్ల నిన్న ప్రకటించినటువంటి డ్రాఫ్ట్ మీద మాకు చాలా అనుమానాలుండి ఆ అనుమానాలు తీర్చుకోవటం కోసం కమిషనర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని రావడం జరిగింది. దానికి సాధ్యమైనంత వరకు అనుమానాలు తీర్చే ప్రయత్నం ఆయన చేశారు. తర్వాత రాతపూర్వకం కూడా ఇస్తే దాన్ని స్పీకింగ్ ఆర్డర్స్ పాస్ చేస్తామన్నారు. దాని గురించి మేము కమిషనర్ గారిని ఒక టీమ్గా వచ్చి కలవటం, వాటితో డిస్కస్ చేయడం జరిగింది. ఒకటైతే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఏ విధమైనటువంటి లొసుగులు కానీ లేదా రూల్స్కు వ్యతిరేకంగా కానీ జరగడానికి వీల్లేదు. జరిగితే మేము సహించాం. దాని మీద మేము ఎప్పటికప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. మేము కమిటీ అంతా కూడా కూర్చుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టౌన్కి సంబంధించినటువంటి ఈ టౌన్లో ఈ కార్పొరేషన్కి సంబంధించి 3 శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశం ఉంది. నేను, కిరణ్ గారు, అదేవిధంగా మరి నూరి ఫాతిమా గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, కౌన్సిలర్స్ అందరం కలిసి దీని మీద కసరత్తు చేస్తున్నాం. ఏ విధంగానూ వక్ర మార్గంలో చేసుకునే ప్రయత్నాలు తిప్పికొట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేందుకు మీ ముందుకు వచ్చాం. అనుమానాలన్నీ కూడా తీర్చుకునేందుకు ప్రయత్నం చేశాం. చాలా వరకు తీరాయి. మళ్ళీ అవసరమైతే మళ్ళీ మేము రాతపూర్వకంగా వారికి సబ్మిట్ చేస్తాం. థ్యాంక్ యూ.